Hello everyone, welcome back to Blissful Being Hub channel. థ్యాంక్ యూ అందరికీ మీరు ఇవాళ జాయిన్ అవుతున్నారు అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్. ఒక క్వశ్చన్, పిల్లలపై అరవకుండా ప్రేమగా ఉండాలి అని ట్రై చేసి చివరికి ఓపిక నాశనం అయిపోయి రూమ్లోకి వెళ్ళి ప్రైవసీలో ఏడ్చిన రోజులు మీకు ఉన్నాయా మదర్స్? అయితే ఒక జస్ట్ 10 minutes నాతో ఉండండి. ఈ రోజు మనం జెంటిల్ పేరెంటింగ్ గురించి, మన జనరేషన్ మదర్స్ ఫేస్ చేస్తున్న ఒక బిగ్ ట్రూత్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యు ఆర్ రెడీ, లెట్స్ గో ఇన్. హాయ్ ఎవ్రీవన్, లైవ్ లోకి వస్తున్న మదర్స్ అందరికీ వెల్కమ్. ముందు నాకు ఒక్క మాట చెప్పండి, మీలో ఎంతమంది డైలీ ఈరోజు ఎలా అయినా అరవకూడదు అని అనుకొని నైట్ అయ్యేసరికి షౌటింగ్ అండ్ గిల్ట్ లూప్ లో పడుతున్నారు? మీరు కూడా ఇదే స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే కమెంట్స్ లో ఎస్ అని టైప్ చేయండి. లెట్ మీ సీ హౌ మెనీ మదర్స్ ఆర్ ఫీలింగ్ దిస్ రైట్ నౌ. థ్యాంక్ యూ. సో ఈ మధ్య నేను ఎక్కడ చూసినా నా డిఎమ్స్ లో అవనియండి, కమెంట్స్ లో ఆర్ ఒక్క మాట రిపీటెడ్ గా వస్తోంది. చాలా మంది మదర్స్ ఎంతో ప్రెషర్తో, ఆవేదనతో అంటున్నారు, మ్యామ్ జెంటల్ పేరెంటింగ్ ట్రై చేశాను కానీ నా చైల్డ్ అస్సలు వినట్లేదు. గట్టిగా అరవకుండా ప్రేమగా చేస్తే నా మీద ఎక్కి కూర్చుంటున్నారు. పనిష్మెంట్ ఇవ్వకపోతే రూల్స్ ఫాలో అవ్వట్లేదు. ఎంతమంది విన్నారు ఇది? అండ్ దెన్ అందరూ ఒకే కంక్లూజన్కి వస్తున్నారు, జెంటల్ పేరెంటింగ్ వేస్ట్. కానీ నాకు ఒక్క ప్రశ్న ఉంది, ఒక్క క్వశ్చన్. జెంటల్ పేరెంటింగ్ నిజంగానే ఫెయిల్ అయిందా, లేక మనం దాన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటున్నామా? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ అదే మిస్టేక్ నేను కూడా చేశాను. నా మైండ్ లో ఐడియల్ మదర్ అంటే ఒకటే ఇమేజ్ ఉండేది, ఎప్పుడు కామ్ గా ఉండాలి, నో చెప్పి చైల్డ్ ని హర్ట్ చేయకూడదు, ఏడిస్తే వెంటనే అడిగిందల్లా ఇచ్చేయాలి. కానీ రియాలిటీలో టాంట్రమ్స్ పెరుగుతాయి, ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి, అండ్ ఆ రిజల్ట్ గా మన ఫ్రస్ట్రేషన్ కూడా పెరుగుతోంది. అప్పుడే నాకు ఒక్క మాట క్లియర్ గా అర్థమైంది, ఏంటంటే జెంటల్ పేరెంటింగ్ అంటే బౌండరీస్ ని తీసేయడం కాదు. అదే నా లైఫ్ ని మార్చిన రియలైజేషన్, అదే నా లెర్నింగ్ కి ఫస్ట్ స్టెప్. అండ్ ఇవాళ మీ ముందర ఒక కోచ్ గా ఉండడానికి కూడా ఆ ఆలోచనే. బై ద వే, నా పేరు మాన్సా నీలం రాజు అండ్ నేను విమెన్ కోసం ఒక బ్యూటిఫుల్ కమ్యూనిటీ రన్ చేస్తాను, బ్లిస్ఫుల్ బీయింగ్ హబ్. సో జెంటల్ పేరెంటింగ్ అంటే సాఫ్ట్ పేరెంటింగ్ కాదు, ఫియర్ఫుల్ పేరెంటింగ్ కూడా కాదు, వీక్ పేరెంటింగ్ అంతకంటే కాదు. జెంటల్ పేరెంటింగ్ అంటే ఒక ఫియర్ లేకుండా, అంటే భయం లేకుండా రెస్పెక్ట్ తో పెంచే ఒక డిసిప్లిన్. అగ్రీడ్? సో ఇమాజిన్ మన ఆఫీస్ లో ఒక మంచి బాస్ ఉన్నారు అనుకుందాం. డెడ్ లైన్స్, రూల్స్, ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు తీసేయారు కదా. రెస్పెక్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం బౌండరీస్ కూడా ఉంటున్నాయి. సేమ్ అప్లైస్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. ఫ్యామిలీలో కూడా అదే, లవ్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, కానీ బౌండరీస్ కూడా ఉంటాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సూపర్ మార్కెట్ కి వెళ్ళారు, చైల్డ్ చాక్లెట్ కావాలి అంటున్నారు. మీరు లేదు నాన్న అది కాదు ఈ రోజు వద్దు అన్నారు. ఫ్లోర్ మీద పడిపోయి ఏడవడం స్టార్ట్ చేశాడు ఆ పిల్లాడు ఆర్ ఆ పాప. ఇప్పుడు మన ముందు నార్మల్ గా రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఎనీ గెసెస్? ఎక్స్ట్రీమ్ 1, షట్టప్, ఆగుతావా లేదా, ఇదేనా నువ్వు చేసేది, అందరు చూస్తున్నారు. సో ఇక్కడ అరిచాము, ఫియర్ ఆఫ్ అదర్స్.
ఎక్స్ట్రీమ్ టు సరే 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 ఏడవకు, తీసేసుకో, ఓకే ఇప్పించేస్తాను. సో ఈ రెండు రూట్స్ కూడా చైల్డ్ ఎమోషనల్ బ్రెయిన్ ని డెవలప్ చెయ్యవు. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటారా? కామ్ గా, ఐ నో నీకు చాక్లెట్ కావాలి, నువ్వు అప్సెట్ అని నాకు తెలుసు, కానీ ఈ రోజు కాదు. There is certain way to deal with that situation, but that comes when we learn. Simple connection plus boundary. చాక్లెట్ ఇవ్వకుండా చైల్డ్ ఏడుస్తారు, and that is okay. డిసప్పాయింట్మెంట్ ని ప్రాసెస్ చేయడం వాళ్ళ ఇంటర్నల్ గ్రోత్ కి చాలా చాలా అవసరం. మన జనరేషన్ పేరెంట్స్ కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం చిన్నప్పుడు ఫేస్ చేసిన ట్రామాని మన పిల్లలకి ఇవ్వకూడదు అనుకుంటున్నాం. అది చాలా మంచి ఇంటెన్షనే, కానీ ఆ ఇంటెన్షన్ లో నుండి ఒక ఫియర్ అనేది వచ్చేసింది. నా చైల్డ్ హర్ట్ అవ్వకూడదు, నా చైల్డ్ నన్ను హేట్ చేయకూడదు. మంచిదే, బట్ గెస్ వాట్, లైఫ్ లో డిసప్పాయింట్మెంట్స్ అనేవి అన్అవాయిడబుల్. మన రెస్పాన్సిబిలిటీ పెయిన్ ని వానిష్ చేయడం కాదు, ఆ పెయిన్ ని, ఆ ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించడం. సో ఎమోషనల్లీ స్ట్రాంగ్ చైల్డ్ అంటే ఏడవని చైల్డ్ కాదు, ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసి కామ్ అవ్వడం నేర్చుకున్న చైల్డ్. అండ్ ఇది లెక్చర్స్ తో రాదు, మన బిహేవియర్ తోనే వస్తుంది. సో రూట్ ఎవరు? అమ్మ చేతుల్లోనే ఉంది ఇది. అలా అని మనం పర్ఫెక్ట్ మదర్స్ అవ్వమని కాదు ఇక్కడ. ఐఎమ్ ఆల్సో నాట్ అ పర్ఫెక్ట్ మదర్ వన్స్. నేను అరిచాను, కంట్రోల్ చేయాలని ట్రై చేశాను, కానీ ఒక సర్టెన్ డే రోజు డీప్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రాబ్లం నా చైల్డ్ కాదు, ప్రాబ్లం నా నర్వస్ సిస్టమ్. పేరెంట్ ఇన్నర్ సిస్టమ్ చేంజ్ అయితే చైల్డ్ బిహేవియర్ అనేది ఆటోమేటికలీ అలైన్ అవుతుంది. సో జెంటల్ పేరెంటింగ్ ఫెయిల్ అవ్వట్లేదు మదర్స్, హాఫ్ నాలెడ్జ్ ఫెయిల్ అవుతోంది ఇక్కడ. పేరెంటింగ్ టెక్నిక్స్ ట్రై చేసే ముందు పేరెంట్ నర్వస్ సిస్టమ్ హీల్ అవ్వాలి, అప్పుడే బౌండరీస్ అయినా ఏవైనా ఈజీ అవుతాయి, కనెక్షన్ అనేది న్యాచురల్ గా వస్తుంది. మీరు కూడా డైలీ షౌటింగ్, గిల్ట్, స్క్రీన్ ఫైట్స్, పవర్ స్ట్రగుల్స్ వీటన్నిటితో టయర్డ్ అయిపోయి ఉంటే గనక నేను కండక్ట్ చేస్తున్న ఫ్రీ మాస్టర్ క్లాస్ లింక్ కోసమని డిఎం కామ్. సో జస్ట్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. అక్కడ నేను పేరెంటింగ్ టెక్నిక్స్ మాత్రమే కాదు, ఒక టయర్డ్ యాంగ్షియస్ గా మదర్ గా నుండి మిమ్మల్ని ఒక కామ్, ఒక పీస్ఫుల్ మదర్ కింద, ఒక పీస్ఫుల్ హోమ్ ఎలా తయారు చేయాలో, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది షేర్ చేస్తాను. ఎనీహౌ రిమెంబర్, ఒక సింపుల్ రూల్ బట్ వెరీ పవర్ఫుల్ రూల్. హ్యాపీ చిల్డ్రన్ aren't raised by perfect parents. They are raised by parents who are willing to heal, learn and grow. Simple. So comment section lo link ani type cheyandi, DM cheyandi. I'll see you in my master class. And again malli inkoka manchi topic meeda mee mundu live lo vastanu. Thank you so much for your support. ఇంకా మరిన్ని ఎన్నో టిప్స్, రోజు చిన్న చిన్న వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే, ఇంకా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా బ్లిస్ఫుల్ బీయింగ్ హబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు డైలీ అప్డేట్స్ తెలుస్తాయి.